జనరల్‌గా మూవీస్ అనగానే టాలెంట్ ఉంటే సరిపోద్ది, హార్డ్ వర్క్ చేస్తే సరిపోద్ది అనుకుంటూ ఉంటారు కదా! కానీ దాంతో పాటుగా నెపోటిజాన్ని ఫేస్ చేయాలి. అసలు ఓవరాల్‌గా మూవీస్ అంటేనే చాలా డార్క్ సైడ్ అనేది ఉంటది. కానీ అది ఎవరికీ తెలీదు అనే టైప్‌లో అయితే ఇండస్ట్రీలో పైకి కనబడేది కాదు. వెనక అసలేం జరుగుతుందనేది చూపించేశారనమాట. నిజంగా మూవీ చూస్తున్నప్పుడైతే మనకే తెలియకుండా కనెక్ట్ అవుతామనమాట. అలా అయితే ఉంటుంది. అంటే జనరల్‌గా జరిగేదే. కానీ ఇంత ఎమోషనల్‌గా ఉంటదా అనిపిస్తదనమాట. ఇంతకీ హీరో ఎవరు అంటే గనక 'ప్రేమలో' అని ఒక సినిమా వచ్చింది కదా! ఆ హీరో అండి నల్సన్ గారు. ఆర్‌జీవి గారిని అలాగే ఇంకొంతమంది హర్రర్ డైరెక్టర్స్‌ని అయితే గనక ఈయన ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈయనకంటూ ఓన్‌గా షార్ట్ ఫిల్మ్స్ తీయటం, పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకోవటం జరుగుతది. కానీ లాస్ట్‌కొచ్చేపాటికి ఈయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కలిపి ఒకడు మూవీగా తీసేస్తాడు. సరే కదా! ఇంకేదన్నా ట్రై చేద్దాము అనుకుంటే గనక తెలిసిందే కదా! ఇక చిన్నాడంటే పెద్దోడు తొక్కడం కామనే. సో, అలా స్టోరీస్ కొట్టేయటము, స్క్రిప్ట్ అనుకున్నా గానీ దాన్ని లీక్ చేయటం, పైకి రానివ్వకుండా చేయటం రకరకాలుగా అయితే ఉంటదనమాట. టైటిల్ అయితే 'మాలు టైమ్స్' అని పెట్టారు గానీ ఓవరాల్‌గా మూవీ టైమ్స్ అని పెట్టేస్తే సరిపోయేదేమో అనిపిస్తది మనకు చూస్తుంటే మాత్రం. ఆ రేంజ్‌లో అయితే ఉంటది. కానీ ఓవరాల్‌గా ఒక డీసెంట్ ఫిల్మ్ అని అయితే చెప్పొచ్చు. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి ఇందులో. కొంచెం స్లోగా వెళ్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది గానీ, డేరింగ్‌గా అయితే మొత్తం ఇండస్ట్రీలో జరిగేది చూపించేశారని అయితే చెప్పొచ్చు. ఇది నా రివ్యూ మాత్రమే. చూసాక మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.